ఓం శ్రీ మాత్రే నమః. ఆ జగన్మాత దివ్య చరణారవింద సేవకులకు మన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము సౌందర్య లహరిలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని దర్శించబోతున్నాం. ఈ శ్లోకంలో ఆదిశంకరుడు అమ్మవారి 3 నేత్రాలు వర్ణిస్తూ ఉన్నారు. అది కూడా అందమైన విధానంలో. మరి ఆ తల్లి నామాన్ని ఒక్కసారి స్మరిస్తేనే గుండెల్లోని భయాలన్నీ పటాపంచలైపోతాయి. మరి అలాంటిది సాక్షాత్తు ఆ పరమశివుడి అర్ధాంగి త్రిపుర సుందరి దేవి యొక్క నయన సౌందర్యాన్ని, ఆ తల్లి కళ్ళల్లోని ఆ దివ్యమైన నవరస భావాలను మనం తలుచుకోబోతున్నామంటే అది మన పూర్వజన్మ సుకృతం అన్నమాట. మరి అలాంటి అమ్మవారి కళ్ళల్లో ఒక వింతైన కోపం, చిన్న అసూయ కనిపిస్తే ఎలా ఉంటుంది? అసలు సర్వమంగళ అయినటువంటి ఆ అమ్మవారికి అసూయ ఎందుకు వచ్చింది? మరి శివుడు లాంటి లైకారుణ్ణే ముగ్ధుల్ని చేసే ఆ కళ్ళ వెనుక ఉండేటువంటి రహస్యం ఏమిటి? ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో దాచినటువంటి ఆ పరమ అద్భుతమైన రహస్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. మనమందరము మన మనసును ఏకాగ్రతతో ఉంచి ఆ తల్లి పాద పద్మాలను హృదయంలో నిలుపుకుని ఇప్పుడు మనము ఈ దివ్య శ్లోకం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కన్నయుగళం అముంచంతో దృష్ట్వా తమనవరసాస్వాదతరళం అసూయా సంసర్గాదళికనయనం కించిదరుణం. విన్నారు కదా? ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి ముఖార విందాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారంటే చదువుతుంటేనే మన కళ్ళ ముందు ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది. మరి ఇప్పుడు ఈ దివ్య శ్లోకం వెనక ఉండేటువంటి ఆ అంతరార్థాన్ని, ఆ అమృత భావాన్ని మనమందరము భక్తితో తెలుసుకుందాం. కవీనాం సందర్భ స్తబకమకరందైక రసికం. ఈ మొదటి లైన్లో శంకరాచార్యుల వారు అమ్మవారి చెవుల యొక్క వైభవాన్ని, ఆమెకు కవిత్వం పట్ల ఉండేటువంటి ఇష్టాన్ని పరమ అద్భుతంగా వర్ణించారు. కవీనాం అంటే ఆ మహాకవుల యొక్క ఎవరండి? కాళిదాసు, శంకరాచార్యుల వంటి గొప్ప భక్తులు, అటువంటి కవుల యొక్క అని అర్థం అన్నమాట. సందర్భ అంటే వారు అల్లినటువంటి ఆ కావ్య రచనలు, ఆ స్తోత్రాలు, ఆ చక్కటి కావ్యాలు అన్నమాట. స్తబక అంటే పూల గుత్తులలోని, అంటే కవుల రచనలు ఒక అందమైన పూల గుత్తుతో పోల్చారన్నమాట. స్తబక అంటే పూల గుత్తు. సందర్భ స్తబక అంటే కవిత్వం అనే పుష్పగుచ్చము, కవిత్వం అనే పూల గుత్తు అని అర్థం. మకరంద అంటే పూల తేనె, అంటే పూల గుత్తిలో తేనె ఎలా ఉంటుందో ఆ కవుల కవిత్వంలో కూడా భక్తి రసం అనే తేనె అలా ఉంటుందని ఇక్కడ చమత్కరిస్తున్నారు. ఏకరసికం ఒక్కదానిని ఆస్వాదించేదనమాట. అంటే దీని అసలు భావం ఏంటంటే, ఓ తల్లి నీ చెవులు ఎలాంటివో తెలుసా? గొప్ప గొప్ప కవులు భక్తితో అల్లిన చక్కటి కవిత్వాలు, స్తోత్రాలు అనే పూల గుత్తుల నుంచి కారుతున్నటువంటి తేనె, మకరందం అన్నమాట అనే భక్తి రసాన్ని వినడంలో అత్యంత ఆసక్తి కలిగి ఉన్నాయని చెప్తున్నారు. అంటే తుమ్మెదలు పూల గుత్తుల చుట్టూ తిరుగుతూ తేనెను ఎలా అయితే జురుకుంటాయో అమ్మవారి చెవులట ఆ భక్తులు, ఆ కవులు పాడేటువంటి ఆ స్తోత్రాలు అనేటువంటి ఆ తేనెని వినడానికి అంతగా తహతలాడుతూ ఉంటాయట. అమ్మకు తన పిల్లలు పాడే భక్తి పాటలు, స్తోత్రాలు వినడం అంటే అంత ఇష్టమని ఇక్కడ భావం అన్నమాట. కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కన్న యుగళం. ఇక ఈ రెండవ లైన్లో శంకరాచార్యులు వారు అమ్మవారి కళ్ళ పొడువు, ఆ చూపుల కదలికను పరమ అద్భుతమైన ఒక ఊహతో వర్ణించారు. కటాక్ష అంటే అమ్మవారి చూపులు, దయాదృష్టి అన్నమాట. వ్యాక్షేప అంటే ఇటు అటు కదలడం, చంచలంగా కదులుతూ ఉండడం అన్నమాట. భ్రమర అంటే తుమ్మెదలు,
కలభౌ పిల్లల వలె, తుమ్మెద పిల్లలు అన్నమాట. అంటే అమ్మవారి కళ్ళు నల్లటి బుజ్జి తుమ్మెద పిల్లల్లా ఉన్నాయట. కన్న యుగళం అంటే రెండు చెవులని ఆశ్రయించి ఉన్నాయన్నమాట. అంటే దీని అసలు భావం ఏంటంటే, ఓ జగన్మాత, నీ కంటి చూపులు అనే నల్లటి తుమ్మెద పిల్లలు ఇటు అటు చంచలంగా కదులుతూ నీ రెండు చెవుల దగ్గరే వాలాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ కంటి చూపుల్ని నల్లటి తుమ్మెద పిల్లలతోటి పోల్చారన్నమాట. అంటే అమ్మవారి కళ్ళు ఎంత పెద్దవంటే అవి ముఖం మధ్యలోనే ఆగిపోలేదండి. అక్కడి నుంచి సాగి సాగి ఇరువైపులా ఉండేటువంటి చెవుల దాకా వెళ్ళాయట. దీన్ని ఏమంటారంటే ఆకర్ణాంత నేత్రాలు అంటారు. అంటే ఆ కళ్ళ కదలికలు ఎలా ఉన్నాయట, నల్లటి చిన్న బుజ్జి తుమ్మిద పిల్లలు రెక్కలు ఆడిస్తూ ఇటు అటు కదులుతున్నట్లు ఉన్నాయట. మొదటి లైన్లో మనం కలిపి చూస్తే కనుక అమ్మవారి చెవులు కవుల కవిత్వం అనే తేనెని తాగుతుంటే, కళ్ళు అక్కడ చెవుల గురించి చెప్పారు, ఇక్కడ కళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. మొదటి పాదంలో చెవులు కవుల కవిత్వం అనే తేనెని మక్క తాగుతున్నాయని చెప్పారు. మరి ఇక్కడ కళ్ళు అనే తుమ్మిద పిల్లలు కళ్ళని తుమ్మిద పిల్లలతో పోలిస్తున్నారు. కళ్ళు అనే తుమ్మిద పిల్లలు కూడా ఆ తేనె కోసం ఆ చెవుల దగ్గరికే వెళ్ళి వాటిని అసలు వదిలిపెట్టకుండా అక్కడే తిరుగుతున్నాయని శంకరుల వారి అద్భుతమైన వర్ణన అన్నమాట. ఇక మూడవ పదం, అముంచంతౌ దృష్ట్వా తవ నవరస స్వాద తరళౌ. ఈ మూడవ లైన్లో శంకరాచార్యుల వారు అమ్మవారి ఆ రెండు పెద్ద కళ్ళు ఎందుకు అంత చంచలంగా కదులుతున్నాయో అటు ఇటు, అవి వేటిని ఆస్వాదిస్తున్నాయో వివరిస్తున్నారు. అముంచంతో అంటే అస్సలు వదిలిపెట్టకుండా అన్నమాట. ఈ రెండు చెవుల్ని వదిలిపెట్టకుండా అని అర్థం. దృష్ట్వా ఉండటం చూసి, అలా ఉండడం చూసి, తవా అంటే నీ యొక్క, ఓ జగన్మాత నీ యొక్క, నవరస శృంగార కరుణ హాస్య రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతములనే 9 రసాల యొక్క అని అర్థం. ఆస్వాద అంటే ఆస్వాదించడం, అనుభవించడం, ఆ రుచిని ఆస్వాదించడం అన్నమాట. తరళౌ చంచలమైనవి అంటే ఎప్పుడు అటు ఇటు నిరంతరం కదలాడుతూ ఉంటాయన్నమాట. మొత్తానికి దీని భావం ఏంటంటే, ఓ తల్లి, ఆ రెండు కళ్ళు నీ చెవులను అస్సలు వదిలిపెట్టకుండా, అంటే చెవుల దాకా సాగి ఉన్నాయి కదండి కళ్ళు, ఆ చెవుల దాకా సాగి ఉన్నటువంటి ఆ రెండు కళ్ళు ఆ నవరసాల యొక్క రుచిని నిరంతరం ఆస్వాదించడం వల్ల ఎంతో చంచలంగా తిరుగుతూ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే అమ్మవారి కళ్ళల్లో ఒకే రకమైన భావం ఉండదు. ఒకరిని చూస్తే కరుణ, ఒకరిని చూస్తే ప్రేమ, ఇంకొకరిని చూస్తే ఆనందం, దుష్టులను చూస్తే రౌద్రం, ఇలా 9 రసాలు ఆ కళ్ళల్లో నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయట. ఈ నవరసాల అనుభూతి వల్ల ఆ కళ్ళు అనే తుమ్మెదలు చెవుల దగ్గరే ఉంటూ ఎంతో చంచలంగా కాంతితో మెరుస్తూ కదులుతున్నాయని శంకరులు ఎంతో సున్నితంగా వర్ణిస్తున్నారు. ఇక చివరి పాదం, అసూయ సంసర్గ దళికనయనం కించిదరుణం. ఈ చివరి పాదంలో శంకరాచార్యులు వారు అమ్మవారి ముఖంలోని ఒక పరమ అద్భుతమైన చమత్కారమైన రహస్యాన్ని మనకు ఆవిష్కరిస్తున్నారన్నమాట. అసూయ అంటే అసూయ, సంసర్గ కలిసిన, నిండిన, అంటే అసూయ సంసర్గ అసూయతో నిండిన, అంటే ఆ రెండు కళ్ళపై వచ్చినటువంటి ఆ అసూయతో కూడినటువంటి చిన్న కుళ్ళు లేక ఈర్ష్య వల్ల అని. అళిక నయనం అంటే నుదుటిపోయినటువంటి, నయనం అంటే కన్ను, అళిక అంటే లలాట నేత్రం అన్నమాట. అంటే మూడో కన్ను, నుదుటిపోయినటువంటి కన్ను అంటే మూడో కన్ను, అమ్మవారి మూడో కన్ను. కించిత్ కొద్దిగా, కొంచెం, అరుణం ఎర్రబడిందిట అంటే కెంపు రంగులోకి మారిందిట. అంటే ఏంటి భావం, ఓ జగన్మాత, నీ ముఖంలో ఉండేటువంటి ఆ రెండు కళ్ళు ఎప్పుడు చెవుల దగ్గరే ఉంటూ కవిల కవిత్వాలనే తేనెను, నవరసాల అమృతాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాయి. ఇదంతా నీ నుదుటి మీద ఉన్న ఆ మూడో కన్ను చూసింది, ఆ రెండు కళ్ళకు ఉన్న భాగ్యం నాకు లేదు కదా అని ఆ మూడో కంటికి చిన్న అసూయ ఏర్పడిందట. ఎలా చెప్తున్నారో చూడండి. ఈ అసూయ వల్ల నీ నుదుటి కన్ను కొద్దిగా ఎర్రబడింది తల్లి అని చమత్కరిస్తున్నారు శంకరుడు. అంటే ఏంటంటే సాధారణంగా శివుడికైనా అమ్మవారికైనా
మూడో కన్ను తెరిస్తే అగ్ని వస్తుంది, లోకాలు తగలబడిపోతాయి అని మనకు తెలుసు. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన చమత్కారాన్ని చూపించారు. ఏంటంటే అమ్మవారి మూడో కన్ను ఎర్రబడింది దేనికి? లోకాలను నాశనం చేసే కోపంతో కాదండి. కేవలం మిగతా రెండు కళ్ళు ఆ చెవుల దగ్గరికి చేరి ఆ కవులు చెప్పేటువంటి అమృత కవిత్వాన్ని వింటూ ఆ నవరసాలను ఆస్వాదిస్తుంటే ఆ రెండు కళ్ళు ఇక నుదుటి మధ్యలో ఉండేటువంటి ఈ మూడో కండికి ఆ భాగ్యం లేకపోయింది అని ఆ రెండు కళ్ళు ఎంత అదృష్టవంతురాళ్ళు, నేను ఇలా విడిగా ఉండిపోయానే అని ఈ ఈ కంటికి వచ్చినటువంటి ముద్దుల అసూయ వల్ల ఆ కన్ను కొంచెం ఎర్రబడింది అని చెప్తున్నారు. అంటే అమ్మవారి మూడో కన్ను కూడా భక్తుల పట్ల కరుణతో ప్రేమతో కూడిందే తప్ప అందులో ఎలాంటి క్రోధం లేదు అని చెప్పడమే ఈ అళిక నయనం వెనుక ఉండేటువంటి పరమార్థం. అంటే మొత్తానికి 4 పాదాలు మొత్తానికి టోటల్ గా దీని మొత్తం భావార్థం ఏంటంటే మనకు శాస్త్రం ఏం చెబుతోంది? సౌందర్యవంతులైన స్త్రీల కళ్ళు పెద్దవిగా ఉంటాయట. మరి సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ జగన్మాత కళ్ళు ఇంకెంత పెద్దవిగా ఉండాలి? మరి అమ్మవారి కళ్ళు సాదాసీదంగా ముఖం మధ్యలోనే ఆగిపోలేదండి. అవి అలా అలా సాగి సాగి ఇరువైపులో ఉన్న చెవుల దాకా వెళ్ళాయట. దీనినే మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక? అట్లా చెవులు దాకా సాగి వెళ్ళేటువంటి ఆ కన్నుల్ని ఏమంటారు? ఆ కన్నాంత నేత్రాలు అంటారు. అంటే చెవులను తాకుతున్నట్లు ఉండే కళ్ళు అని అర్థం అనమాట. అయితే శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక పరమ అద్భుతమైన చమత్కారాన్ని, ఒక దివ్యమైన ఊహను మనకు అందిస్తున్నారు. ఏంటది? ముందుగా అమ్మవారి చెవుల గురించి చెప్పుకుందాం. అమ్మవారి చెవులు ఎప్పుడూట దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాయో తెలుసా? మనలాంటి సామాన్యులు మాట్లాడే ఈ లౌకిక విషయాలు వినడానికైతే మాత్రం కాదండి. వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను మోసం చేశారు అనే ఈ సంసారంలో ఉండేటువంటి ఈ గొడవలు వినడానికైతే కాదు. మహాకవులైనటువంటి కాళిదాసు, శంకరాచార్యులు, మూకశంకర్లు వంటి దివ్య పురుషులు తమ హృదయ కమలం నుంచి అల్లినటువంటి స్తోత్రాలు, కావ్యాలు అనేటువంటి పూల గుత్తుల నుండి, స్తబక అని చెప్తున్నాం కదా, పూల గుత్తుల నుండి జాలువారేటువంటి ఆ తేనె లాంటి భక్తి రసాన్ని వినడానికి మాత్రమే అమ్మవారి చెవులు ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాయట. ఆ జగన్మాత పరమ రసికురాలు. తన పిల్లలు భక్తితో ప్రేమతో పాడుతూ ఉంటే ఆ కవిత్వాన్ని వినడంలో ఆమెకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. మరి ఎక్కడైతే పూలగుత్తులు ఉంటాయో, ఎక్కడైతే తేనె కారుతూ ఉంటుందో ఆ మకరందం, అక్కడికి తుమ్మెదలు రావడం సహజం కదా. మరి ఇక్కడ అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయట? తెల్లటి కళ్ళల్లో నల్లటి కనుపాపలు నిరంతరం ఇటు అటు చంచలంగా కదులుతూ ఉంటే అవి సాక్షాత్తు నల్లటి బుజ్జి తుమ్మెద పిల్లల్లాగా, అంటే భ్రమర కలబోలా ఉన్నాయట. ఈ తుమ్మెద పిల్లలు అంటే ఈ అమ్మవారి కళ్ళు చూశాయి. ఓహో, పక్కనే ఉన్న చెవులు కవుల కవిత్వం అనే తేనెను హాయిగా తాగుతున్నాయి అని గ్రహించాయి. అంతే, ఈ రెండు కళ్ళు అనమాట. అంతే, ఆ తేనె రుచిని తాము కూడా చూడాలనే ఆశతోటి ఆ కళ్ళు అనే తుమ్మెదలు చెవుల దగ్గరికి వెళ్ళాయట. వెళ్ళి ఆ చెవులను అస్సలు వదిలిపెట్టకుండా అక్కడే నిలబడిపోయాయట. అంటే ఎంతటి అద్భుతమైన భావనండి. అమ్మవారి పెద్ద కళ్ళు చెవుల దాకా సాగి ఉండడాన్ని శంకరుల వారు తేనె కోసం చెవుల దగ్గరికి వెళ్ళిన తుమ్మెదలు అని వర్ణించారన్నమాట. అలా చెవుల దగ్గరికి చేరినటువంటి ఆ కళ్ళు ఆ చెవులను అస్సలు వదిలిపెట్టడం లేదంట. వదిలిపెట్టడం లేదంటే దాన్ని ఏమన్నా చెప్పుకున్నా ఆ ముంచంతావు, అసలు వదిలిపెట్టడం లేదుట. ఎందుకు వదలడం లేదు? ఎందుకంటే ఆ చెవుల ద్వారా వినబడుతున్నటువంటి ఆ కవిత్వంలో కేవలం ఒకే రకమైన భావం లేదుట. అందులో 9 రకాల రసాలు ఉన్నాయని చెప్తున్నారు. భక్తుడు బాధతో ఏడిస్తే అమ్మ కళ్ళల్లో కరుణ రసం ఒలుగుతుంది. మన లోకాన్ని రక్షించేటప్పుడు వీరరసం కనిపిస్తుంది. మరి దుష్టుల్ని చూసినప్పుడు రౌద్ర రసం వస్తుంది అమ్మవారికి. మరి పరమశివుణ్ణి చూసినప్పుడు శృంగార రసం కనిపిస్తుంది. ఇలా ఆ కవిత్వంలోని నవరసాలను నిరంతరం ఆస్వాదించడం వల్ల ఆ కళ్ళు స్థిరంగా ఉండలేక ఎంతో ఆనందంగా చంచలంగా అటు ఇటు కదులుతున్నాయి అని చెప్తున్నారు. ఇక అస్సలు కథ ఇక్కడే ఉందండి. జగన్మాత ముఖార విందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఇరువైపులా 2 కళ్ళు చెవుల దాకా సాగి కవుల కవిత్వాన్ని వింటూ నవరసాల అమృతాన్ని జుర్రుకుంటూ పరమ ఆనందంలో తేలిపోతున్నాయి.
మరి నుదుటి మధ్యలో ఉండేటువంటి కన్ను ఒకటి ఉంది కదా, అదే అళిక నయనం అన్నమాట, మూడో కన్ను. ఈ మూడో కన్ను పాపం ఆ ముఖం మధ్యలో ఒంటరిగా ఉండిపోయింది. దానికి చెవులు దూరంగా ఉన్నాయి. ఇదంతా ఈ మూడో కన్ను గమనించిందనమాట. గమనించి చాచా ఆ రెండు కళ్ళు ఎంత అదృష్టవంతురాళ్ళు, చెవుల దగ్గరే ఉంటూ ఆ కవుల కవిత్వాన్ని, ఆ నవరసాల తేనెను ఎంత బాగా ఆస్వాదిస్తున్నాయో, నేను మాత్రం ఇలా మధ్యలో ఉండిపోయి ఏ రసాన్ని ఆస్వాదించలేకపోతున్నానే అని ఆ మూడో కంటికి ఆ రెండు కళ్ళ మీద చిన్న అసూయ అన్నమాట. అసూయ సంసర్గాలు అని చెప్పాం కదా, చిన్న అసూయ కలిగిందిట. మన ఇంట్లో చిన్నపిల్లలకు వాళ్ళ అన్నయ్యకో తమ్ముడుకో ఎక్కువ చాకెట్లు ఇస్తే గనక చిన్నగా బొగ్గమూతి పెట్టి కళ్ళు ఎర్రబడితే చూసారా, అలా అమ్మవారి మూడో కంటికి కూడా ఒక ముద్దుల కోపం వచ్చింది, చిన్న కోపం వచ్చింది. ఆ చిన్న అసూయ వల్ల, ఆ చిన్న ఈర్ష్య వల్ల ఆ నుదుటి కన్ను కొద్దిగా ఎర్రబడిందట. కించిత్ అరుణం అంటే కొద్దిగా ఎర్రబడింది అని. ఇక్కడే శంకరాచార్యుల వారు మనకి ఒక పరమ పవిత్రమైన రహస్యాన్ని కూడా బోధిస్తున్నారు. ఏంటది? సాధారణంగా శివుడికైనా అమ్మవారికైనా మూడో కన్ను అంటేనే అగ్నిగోళం, ప్రళయం, సర్వనాశనం ఇవన్నీ గుర్తొస్తాయి. అని అప్పుడు శివుడు మన్మధుణ్ణి బూడిద చేసింది కూడా ఆ మూడో కంటితోనే కదా. కానీ అమ్మవారి విషయానికి వచ్చేసరికి ఆ తల్లి మూడో కన్ను ఎర్రబడింది ఎందుకు? లోకాలను తగలబెట్టే రౌద్రంతో అయితే మాత్రం కాదు. కేవలం భక్తుల కవిత్వాన్ని వినలేకపోతున్నానే భక్తితో కూడినటువంటి అసూయ వల్ల మాత్రమే. అంటే దీని అర్థం ఏమిటంటే, అమ్మవారి మూడో కన్ను కూడా భక్తుల పట్ల కరుణతో, వాత్సల్యంతో నిండిందే తప్ప అందులో ఎలాంటి క్రోధం లేదు. అమ్మ రూపంలో భయంకరమైనది ఏదీ లేదు. ఆ తల్లి సర్వమంగళ, నిత్య కళ్యాణి అని శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా మనకు నిరూపించారన్నమాట. అదండి ఈ శ్లోకం యొక్క పరమ పవిత్రమైన భావార్థం. అమ్మవారి దివ్య సౌందర్యాన్ని, ఆ తల్లి నయనాల మహిమను శంకరాచార్యుల వారు భక్తుల హృదయాలకు అత్తుకునేలా మనకి ప్రసాదించారు. మరి ఈ శ్లోకం మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, ఆ జగన్మాత ఎప్పుడు భక్తుల కవిత్వాలను, భక్తులు చేసేటువంటి స్తోత్రాలను, ప్రార్థనలను అన్ని వినడానికి అత్యంత ఆసక్తి చూపిస్తుందిట. మరి మనం అందరం భక్తితో అమ్మని పిలిస్తే ఆ తల్లి చెవులు మన వైపే ఉంటాయట. అలాగే అమ్మవారి చూపుల్లో కూడా నవరసాలు ఉన్నాయి. మనం ఏ భావంతో అమ్మను పూజ చేస్తే ఆ తల్లి మనల్ని ఆ రూపంలోనే చల్లగా కాపాడుతుందండి. మరి తీపి పదార్థం ఎక్కడ ఉంటే తుమ్మెదలు అక్కడే వాలినట్లు కవుల దివ్యమైన కవిత్వం అనే తేనెను ఆస్వాదించడానికి అమ్మవారి కళ్ళు అనే తుమ్మెదలు చెవులు అనే పూల దగ్గరికి చేరాయట. ఈ అద్భుతమైన శ్లోకాన్ని నిత్యం స్మరించుకునే వారికి వాక్సిద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయండి. మరి ఆ తల్లి కరుణా కటాక్షాలు సదా మీపై, మీ కుటుంబంపై, మనందరి కుటుంబంపై ఉండాలని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, అమ్మవారి మహిమలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఈ పరమ పవిత్రమైన వీడియోను మీ బంధుమిత్రులకి షేర్ చేసి ఆ అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.